దేశంలో రవాణా సౌకర్యాలు మౌలిక వసతుల కల్పన రోజురోజుకి శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు, హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల కొత్త రోడ్లని నిర్మించడమే కాకుండా ఉన్న రోడ్లని విస్తరించే ప్రణాళికల్ని చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాలలో కీలక మార్గాలలో రోడ్లు వేయిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరొక కీలక మార్గం నిర్మిస్తుండగా అది తుది దశకు చేరుకుంది. త్వరలోనే దీన్ని ప్రారంభించి మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చూస్తోంది. యోగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వే మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేని ప్రపంచ స్థాయి ప్రమాణాలకి అనుగుణంగా తీర్చిదిద్దడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్కి చెందిన ఈటీహెచ్ జారిడ్ యూనివర్సిటీ ఆర్టీడీటీ ల్యాబొరేటరీస్ ఏజీతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరి సహకారం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ నాణ్యతని రియల్ టైంలో పర్యవేక్షించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే వాహనాల ప్రయాణ నాణ్యతని పెంచడంతో పాటుగా దీని వెంబడి పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఆర్థికంగా ఇంజిన్ గా మార్చాలని యోగి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏఐ టెక్నాలజీతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ సమయంలోనే లోపాలు ఉంటే గుర్తిస్తాయి. దీనివల్ల ఆ లోపాలని వెంటనే సవరించేందుకు ఇంజనీర్లకి సహాయపడుతుంది. ఈ స్విస్ టెక్నాలజీ ప్రయాణ నాణ్యత, సౌకర్యాన్ని కల్పిస్తుందని యూపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 594 కిలోమీటర్లు ఈ భారీ ఎక్స్‌ప్రెస్ వే యూపీలోని 12 జిల్లాలని కలుపుతూ నిర్మిస్తున్నారు. మీరట్ నుంచి మొదలుకొని హాపూర్, బులంద్ షహర్, అమ్రోహా, సంబాల్, బదౌన్, షాజహాన్పూర్, హర్దోర్, ఉన్నావ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్ మీదుగా ప్రయాగ్రాజ్ వరకు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే 140 నదులు, కుంటలు, కాలువలని దాటుతుంది. ఇక ఈ మొత్తం మార్గంలో 7 ఓవర్ బ్రిడ్జిలు, 17 ఇంటర్చేంజ్లు, 14 మెయిన్ బ్రిడ్జిలు, 126 చిన్న బ్రిడ్జిలు, 28 ఫ్లైఓవర్లు, 50 అండర్ పాస్లు, 946 కల్వర్టులు సహా అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇక ఈ గంగా ఎక్స్‌ప్రెస్ వే విజయవంతంగా పూర్తయి వాహనదారులకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదే అధునాతన ఏఐ టెక్నాలజీ వ్యవస్థని 91.37 కిలోమీటర్ల గోరఖ్పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్ వే కూడా ఉపయోగించనున్నారు. ఇక ఈ గంగా ఎక్స్‌ప్రెస్ వే వెంబడి రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఎక్స్‌ప్రెస్ వేల వెంబడి పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది.